హలో ఫ్రెండ్స్, ఇవాళ క్యాబేజీ ఫ్రై, ఒడియాలో దీన్ని బంధాకోబి అంటారు. ఇది ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ఇవాళ ఫ్రై అంటే కర్రీ టైప్లో ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి తెల్ల పొక్క ఎగిరి చటికి గరం మసాలా పరే ఆవాలు జీలకర్ర రెండు కొంచెం బాగా ఎగి వరకు వేసి ଜିରା ସୋରିଷ ଦୁଇଟା ଯାକ ପକାଇକିରି ଫୁଟଲା ଯାଏଁ ଦେଖିବାର ଅଛି। ତାପରେ ତାରେ ବଡ଼ ବଡ଼ ସାଇଜ୍ର ఆలు బుడ ఖండ పెద్ద సైజులో కట్ చేసిన బంగాళదుంపలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అలాగే ఆపాలి। తర్వాత దాంట్లో కట్ చేసిన ଟମାଟୋ ବଡ଼ ବଡ଼ ଖଣ୍ଡ ଦୁଇଟା ସାନ ସାଇଜ୍ ଟମାଟୋ ଦୁଇଟା ପକାଇକିରି ସେଠି ଭଲକିରି ଟମାଟୋ କଅଁଳ ହେଲା ଯାଏଁ టమాటాలు మెత్తబడే వరకు ఫ్రై చేయాలి। కొంచెం మెత్తబడాక ఒక 5 మినిట్స్లో మెత్తబడిపోతాయి। దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అదా రసుణ పేస్ట్ అవి కూడా వేసి ఒక 5 మినిట్స్ వేగాక క్యాబేజీ మొక్కలు వేసేయాలి। ବନ୍ଧାକୋବି ଖଣ୍ଡ ପକେଇକିରି ଆଉ ଟିକେ ଭଲକରି ଘାଣ୍ଟିବାର ଅଛି। ଘାଣ୍ଟିକିରି ଗୋଟେ 5 ମିନିଟ୍ ଭଲକରି ଘାଣ୍ଟିଲା ପରେ ସବୁ ଯେତେ ବନ୍ଧାକୋବି ଖଣ୍ଡ ଯାକ ଯେତେ ଥିବ ସବୁ ପକେଇକିରି 5 ମିନିଟ୍ ପକେଇକିରି 5 ମିନିଟ୍ ପରେ ଲୁଣ ଆଉ హల్దీ పକେଇకిరి తరకారీ ଟିକେ ఉప్పురు తొలరు ఉప్పురు కేంద్రం నుంచి పై వరకు బాగా యాపాలి। వేపిన తర్వాత అలాగా కేంద్రం నుంచి పై వరకు బాగా ఒక 5 మినిట్స్ బాగా వేపాలి। వేపి అయిందంటే దాని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం మంట సిమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టాలి। అప్పుడు మూత తీసి కారం, కొంచెం గరం మసాలా పొడి, ରାଗ ଗୁଣ୍ଡ ଆଉ ଗରମ ମସଲା ଗୁଣ୍ଡ ପକାଇକିରି ତରକାରୀ ଭଲରେ ଘାଣ୍ଟି କରି బాగా కలిపి మళ్ళీ ఒకసారి అలాగ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ వరకు చూసుకుంటే కూర రెడీ అయిపోతుంది। ఇది పప్పు అన్నంతో చాలా ଟେଷ୍ଟିగా ఉంటుంది। ଡାଲି ସାଙ୍ଗରେ ତରକାରୀ చాలా ଭଲ ଟେଷ୍ଟ ଥିବ। ଏନ୍ଜୟ କରନ୍ତୁ ଫ୍ରେଣ୍ଡସ୍। ଭିଡ଼ିଓଟି ଭଲ ଲାଗିଲେ ପ୍ଲିଜ୍ ଲାଇକ୍, ସେୟାର ଆଣ୍ଡ ସବସ୍କ୍ରାଇବ୍।